నమస్కారం, వెల్కమ్ టు సశ్య టీవీ న్యూస్. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంపై ప్రభుత్వ అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించారు. రామకృష్ణ డిగ్రీ కళాశాలలో డిఆర్ఓ పద్మజ ఆధ్వర్యంలో కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణ అధ్యక్షతన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అలాగే ఇండియా గ్రీన్ ఇండియా అనే నినాదంతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి విద్యార్థులు, కార్యాలయ సిబ్బంది, అధికారులతో సైకిల్ ర్యాలీ నిర్వహించి కార్యక్రమం ముఖ్య ఉద్దేశంపై ప్రజలకు అవగాహన కల్పించారు. సైకిల్ ర్యాలీ మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమై పద్మావతి నగర్ ఆర్చ్ వరకు కొనసాగింది. నంద్యాల మండలం చాబోలు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో అవగాహన కార్యక్రమం, అలాగే మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో ఎంపీడీఓ సుగుణశ్రీ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన వివిధ కార్యక్రమాల్లో అధికారులు మాట్లాడుతూ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో డిఆర్ఓ పద్మజ విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ విద్యార్థులు స్వచ్ఛందంగా పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొనాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, స్వచ్ఛతను పాటించాలని కోరారు. సాధ్యమైనంత ఎక్కువగా మొక్కలను నాటాలని, వాతావరణంలో వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయాలని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు స్వచ్ఛతపై అవగాహన నిర్వహించాలని, ఎక్కడ పడితే అక్కడ చెత్తా చెదారం వేయకూడదని సూచించారు. పరిశుభ్రత అన్నది ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. మంగళవారం నుండి దేశవ్యాప్తంగా స్వచ్ఛత కార్యక్రమాలు మొదలయ్యాయని, అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు. విద్యార్థులకు కళాశాలలో స్వచ్ఛతా హీ సేవ అంశాలపై క్విజ్, ఎలక్యూషన్ డిబేట్, ఎస్సే రైటింగ్, పెయింటింగ్, డ్రాయింగ్ వంటి అనేక పోటీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు తాము నివసించే ప్రాంతాలలో, తాము చదువుకునే కళాశాలలో పరిశుభ్రతను పాటించాలని, మొక్కలు నాటే కార్యక్రమాల్లో విరివిగా పాల్గొనాలని కోరారు. అపరిశుభ్రత వ్యాధులు ప్రబలడానికి కారణం కాబట్టి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాము. మనకు వచ్చే వ్యాధుల నుండి దూరంగా ఉండాలంటే తప్పనిసరిగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో భాగంగా 2వ రోజు సైకిల్ ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఎంపీడీఓ సుగుణశ్రీ మాట్లాడుతూ మండల పరిధిలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలపై వివిధ రూపాల్లో అవగాహన కల్పించడం జరుగుతున్నదన్నారు. 2వ రోజు సైక్లథాన్, మారాథాన్, మురికి కాలువలలో ఆయిల్ బాల్స్ వేయడం, దోమల నివారణకు చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అలాగే మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో విస్తృతంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాలలో కళాశాల ప్రిన్సిపల్ సుబ్బయ్య, అధ్యాపకులు డాక్టర్ లలిత సరస్వతి, రమణమ్మ, హిమబిందు, కృష్ణవేణమ్మ, మహేష్ గుప్తా, ఆండ్రూస్, మురళీధర్, ఇతర అధ్యాపకులు, కళాశాల ఎన్సీసీ క్యాడెట్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, విద్యార్థులు పాల్గొన్నారు. మున్సిపల్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అంకిరెడ్డి, శానిటేషన్ సూపర్వైజర్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. నేను ఈరోజు రామకృష్ణ డిగ్రీ కాలేజ్కి రావడం జరిగింది. ఈ కాలేజ్లో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్, అట్లాగే విద్యార్థులందరూ కూడా ర్యాలీలో కూడా పాల్గొనడం జరుగుతోంది. ఇప్పుడు మనకి ఈ స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం మన ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేయడం అనేది చాలా ఆనందదాయకమైన విషయము. ఎందుకంటే శుభ్రత అనేది చాలా ముఖ్యమైనది. మనం బాడీలీ శుభ్రత గురించి అయితే చాలా కేర్ తీసుకుంటాం. ప్రతిరోజు నీట్గా తయారై రావడము ఇవన్నీ చేస్తాం. కానీ ఇదే శుభ్రత పరిసరాలకు వచ్చేటప్పటికి మనం పాటించట్లేదు. కనీసం ఎవరికి వాళ్ళు, ఎవరి పరిసరాలు వాళ్ళు చూసుకున్నా కూడా అన్నీ శుభ్రంగా తయారవుతాయి. కానీ మనం అలా చేయట్లేదు. మనకి రోడ్డు మీద వచ్చేటప్పుడు కానీ, లేకపోతే ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నప్పుడు కానీ చూసుకున్నట్లయితే ఎక్కడ చెత్త అక్కడ వేయడం అనేది జరిగే ఒక అలవాటుగా మన ప్రజలకు మారింది. ఈ దీనిలో మార్పు తేవాల్సిన అవసరం మనకుంది. ఈ మార్పు ఎలా వస్తుంది అంటే మనం ఈ కార్యక్రమంలో పాల్గొని అవేర్నెస్ తెచ్చుకొని ప్రతిసారి కూడా మనము ఎక్కడైతే చెత్త బుట్టలు ఉంటాయో ఆ చెత్త బుట్టల్లోనే ఇవన్నీ వేయడం అనేది అలవాటు చేసుకోగలిగితే మనం బాగా శుభ్రంగా ఉండడానికి వీలవుతుంది. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ఒక 15 డేస్ మన దేశవ్యాప్తంగా అన్ని పట్టణాల్లోనూ, అన్ని గ్రామాల్లోనూ టేకప్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా నిన్న మనందరం పెద్ద ఎత్తున జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ చైర్పర్సన్ గారు, గౌరవ ఎమ్మెల్సీ గారు, ఇతర ప్రజాప్రతినిధులు వాళ్ళందరితో పాటుగా ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. మరి ఈరోజు సైకిల్ యాత్ర అంటే ఈ
ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు స్వచ్ఛత మీద అవగాహన కల్పించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం అనే దాన్ని ఒక ఐటమ్గా తీసుకుని ఇప్పుడు మనందరం కూడా ప్రజలను చైతన్యవంతులను చేయడం కోసం మన వంతు బాధ్యతగా వీళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేసే యాక్టివిటీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ అనేవి టేకప్ చేస్తున్నాము. ఈ యాక్టివిటీ సైకిల్ యాత్ర ఇది మున్సిపల్ ఆఫీస్ నుంచి పద్మావతి నగర్ ఎక్కే పద్మావతి నగర్ ఎండ్ వరకు ఉంటుంది. ఈ యాత్ర ఉద్దేశం ఏంటంటే ప్రజలందరూ కూడా దయచేసి మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం పాటు మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం మీ జాగ్రత్తలు మరి నీటి సరఫరాలో కానీ లేదంటే మీ పీల్చే గాలిని వాతావరణ కాలుష్యం కానీ లేకుండా మీ పరిసరాలన్నింటినీ కూడా మీ వంతు బాధ్యతగా శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందని తెలియజెప్పడం కోసం ఏర్పాటు చేసిన ఈ యాత్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని సహకరించవలసిందిగా కోరుతున్నాను. స్వచ్ఛతా హై సేవ 2024లో భాగంగా రెండో రోజు కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ రెండో రోజు 3 ఈవెంట్స్ చేస్తున్నాము. మొదటిది సైక్లథాన్ మారథాన్ చేస్తున్నాము. తర్వాత రెండవ ఈవెంట్ కి వచ్చేసరికి స్టాగ్నేటెడ్ వాటర్ పైన ఆయిల్ బాల్స్, ఆయిల్ చల్లించడము, ఇవన్నీ కూడా మస్కిటో లేకుండా చేయడానికి రెండో ఈవెంట్ చేస్తున్నాము. మూడో ఈవెంట్ శానిటేషన్ వర్కర్స్ కి హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఇది ఈ రోజు కార్యక్రమం. చాబోలు అన్ని గ్రామ పంచాయతీల్లో అందరూ మండల స్థాయి ఆఫీసర్స్ ని స్పెషల్ ఆఫీసర్స్ కి నియమించడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీలో 3 ఈవెంట్స్ గ్రామ స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. మా గ్రామంలో ఎస్టర్డే నుంచి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ఎస్టర్డే కూడా ఊర్లో మొత్తం తిరిగి ప్రజలకందరికీ స్వచ్ఛతా హీ సేవ గురించి అవేర్నెస్ కల్పించడం జరిగినది. అలాగే స్కూల్లో కూడా అవేర్నెస్ కల్పించడం జరిగినది. పిల్లలకి శుభ్రంగా ఎలా ఉండాలి, గ్రామంలో శుభ్రంగా పరిశుభ్రంగా ఎలా ఉంచుకోవాలని గ్రామంలో కూడా ఎస్టర్డే తిరిగి చెప్పడం జరిగినది. అలాగే ఈ రోజు కూడా క్యాంపెయినింగ్ లో భాగంగా స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో మ్యారథాన్ చేయడం జరుగుతుంది. మన ఎంపీడీఓ మేడం గారి ఆధ్వర్యంలో, వారి స్టాఫ్ ఆధ్వర్యంలో స్వచ్ఛత గురించి మన పాఠశాల విద్యార్థులచే ర్యాలీ నిర్వహిస్తూ తర్వాత గ్రామాలలో, పాఠశాలలో, రోడ్ల వెంట స్వచ్ఛత గురించి మొత్తం కొంచెం ర్యాలీ ద్వారా అవేర్నెస్ తీసుకురావడానికి కోసము ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని నంద్యాల ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ నందు విజయ బ్లడ్ బ్యాంక్ నందు దాదాబాయి యూత్ ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించారు. హాస్పిటల్ ఆవరణంలో రోగులకు, వారి సహాయకులకు అన్నదానం నిర్వహించారు. అనంతరం హాస్పిటల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అనేక జన్మదినాలు జరుపుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ప్రత్యేకంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి దాదాబాయి యూత్ సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా స్థానిక విజయ బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన కార్యక్రమం, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్, బెడ్స్, యాపిల్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. మా నాయకుడు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు
విజయ బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరము మరియు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ బ్రెడ్స్ అదే అన్నదాన కార్యక్రమము నిర్వహించినాము. ఇలాంటి పుట్టినరోజు మా నాయకుడు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ మీ కార్యకర్తలు. నంద్యాల డివిజన్లోని రైతులు తప్పనిసరిగా ఈ క్రాప్ నమోదు చేసుకోవాలని, అందుకు గాను ఈ నెల 23వ తేదీ ఆఖరి గడువుగా ప్రభుత్వం ప్రకటించిన మీదట రైతులు ఈ క్రాప్ నమోదు చేసుకుని ఈకేవైసీ చేసుకోవాలని నంద్యాల డివిజన్ వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ రాజశేఖర్ పేర్కొన్నారు. అలాగే ఈ క్రాప్ నమోదు వల్ల రైతుకు కలిగే ప్రయోజనాలను వారు వివరించారు. వ్యవసాయ నంద్యాల సబ్ డివిజన్ లో దాదాపుగా మనకు ఈ పంట నమోదు కార్యక్రమము ముగింపు దశకు వచ్చింది. అందులో భాగంగా వ్యక్తిగతంగా రైతుల ఖాతాల్లో ఉన్నటువంటి సర్వే నంబర్లు, అందులో వేయబడినటువంటి పంట, ఇవన్నీ కూడా ఆన్లైన్లో బుక్ చేయడం అనేది జరిగింది. తర్వాత వాటిని బుక్ చేసిన తర్వాత మరి ధృవీకరించడం విఏ లెవెల్లో, ఆర్ఎస్కే ఇన్ఛార్జ్ లెవెల్లో ధృవీకరించిన తర్వాత మరి గ్రామ రెవెన్యూ అధికారి కూడా ధృవీకరించి మరి ఈకేవైసీ అనేటువంటి జరుగుతూ ఉంది. వ్యక్తిగతంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు వరకు మనం చూసుకుంటే దాదాపుగా 40,900 మంది, అంటే 41,000 మంది ఈ పంట చేసుకున్నారు డివిజన్లో. అందులో భాగంగా ఒక 39,000 మంది వరకు ఈకేవైసీ చేసుకున్నారు. ఇంకా 2,000 మంది దాదాపు 6 మండలాల్లో కూడా ఈకేవైసీ చేసుకోవాల్సినటువంటి రైతులు మిగిలి ఉన్నారు. మామూలుగా అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి 15వ తేదీ ఆ లాస్ట్ డేట్గా ఉండింది. కొన్ని కారణాల వల్ల 23 వరకు పొడిగించారు కనుక ఈరోజు 18వ తేదీ, ఇంకా ఒక 5 రోజుల కాలం ఉంది. ఆ 23వ తేదీ లోపల ప్రతి రైతు ఈ పంట నమోదు చేసుకున్నటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలా. అది చేసుకున్నట్లయితే ప్రభుత్వం నుండి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు, మరొకసారి చాలాసార్లు చెప్పాము, పంటల బీమా పథకం, పంట నష్ట పరిహారం, తర్వాత వ్యక్తిగతంగా పరికరాలు ఇవ్వాలన్నా వ్యక్తిగత పరికరాలు అంటే టార్పాలిన్లు కానీ, ఆయిల్ ఇంజన్లు కానీ, తైవాన్ స్ప్రేస్ కానీ, తర్వాత ఇంకా ట్రాక్టర్ పరికరాలు కానీ, ఇలాంటివి ఇవ్వాలన్నా కూడా మనకు ఈ పంటలో తీసుకుంటారు. ఈ పంటలో పంట వేసిన రైతా కాదని చూస్తారు. ఇవన్నీ కూడా ఉంటాయి కనుక రైతులు కంపల్సరీ తప్పనిసరిగా మరి ఈ పంటలో ఈకేవైసీ నమోదు చేసుకోవాలా. చాలా మంది పెద్ద పెద్ద రైతులు ఏం చేస్తున్నారంటే ఓటీపీ ద్వారా ఈకేవైసీ చేసినప్పుడు ఓటీపీ చెప్పమంటే చాలా మంది చెప్పకుండా, మరి వ్యవసాయ శాఖ సిబ్బంది అని చెప్పినా కూడా చెప్పకుండా దాటి వేస్తున్నారు. అటువంటి వారు నిజంగా మరి ఆ ఈకేవైసీ చేసుకోవాలనేటువంటి అవకాశం ఉంది. మరి చేసుకోకుండా వదిలేస్తే రేపొద్దున ఏదైనా సంక్షేమ పథకాల్లో మాకు రాలేదు అనడానికి ఉండదు. దయచేసి మరి మీరు ఎవరైనా సరే ఈ పంట నమోదు చేసిన తర్వాత ఈకేవైసీ చేసుకోవటానికి మా సిబ్బంది ఫోన్ చేసినా, లేదంటే మరి మీరు తంబేసిన పర్సనల్గా మరి ఆ ఒప్పందంతో మీరు వెళ్ళాలా. ఒకవేళ మా సిబ్బంది రాని పక్షంలో మీరు వెళ్ళి ఈకేవైసీ చేసుకోవాల్సినటువంటి బాధ్యత రైతాంగంగా మన మీద ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. వచ్చే నెల తర్వాత అటు పైగా వచ్చేటువంటి నెలలో మనకు అధిక వర్షం వచ్చి ఆ పైర్లు దెబ్బతినేటువంటి ప్రమాదం ఉన్న పరిస్థితుల్లో మన పంట నమోదు అవుతే మీ పంట సర్వే నెంబర్ దెబ్బతినిందంటేనే మేము మీ లిస్టు తయారు చేసి ఇవ్వగలుగుతాం, లేదంటే ఇవ్వలేం. కాబట్టి ఈ ప్రమాదం ఉంది కనుక చాలా జాగ్రత్తగా మీరు అందరూ ఇవ్వాలి. అంతేకాదు మనకు మరి ఈ పంటలో కొంత మరి పెంచినటువంటి ఆ యొక్క రెమ్యునరేషన్ ఏదైతే ఉందో అది 20,000 వరకు కూడా పెంచారు. మరి దాదాపుగా 25,000 అంటే ఎకరాకి 10,000 వస్తుంది. 10,000 నా పంట నష్ట పరిహారం. తర్వాత పంటల బీమా ఇంకా ఎక్కువ కవర్ అవుతుంది.
పంటల నష్టపరిహారంతో పాటు పంటల బీమా కవర్ అవుతుంది. కాబట్టి రైతు సోదరులు ఎటువంటి పరిస్థితులను నిర్లక్ష్యం చేయకుండా ఈ పంట నమోదు కార్యక్రమాన్ని చేసుకోవాలని కోరుతున్నాను. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి జన్మదినం సందర్భంగా నంద్యాలలో వైఎస్ఆర్సీపీ ముస్లిం మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలను నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలను నిర్వహించారు. నంద్యాల ప్రజలకు స్వచ్ఛంద సేవలను అందిస్తున్న ప్రజా నాయకుడు, నంద్యాల అభివృద్ధి పదంలో నడిపించిన యువకిషోరం గతంలో ఎన్నడూ ఎవరు చేపట్టని అనేక అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించి ప్రజల మన్ననలు పొందిన నేత, నిగర్వి ఆపదలు ఆదుకునే ఆపద్బాంధవుడైన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మరెన్నో జన్మదిన వేడుకలను జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మైనార్టీ నాయకుడు గన్ని కరీం కోరారు. ఆరడుగుల అందగాడు, అందరి ఆత్మాభిమానాలు పొందిన మహాఘనుడు నంద్యాల నియోజకవర్గాన్ని కేవలం 3 సంవత్సరాల్లో గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు కూడా అభివృద్ధి పథంలో నడిపించలేనంతగా ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి తనదైన శైలిలో ప్రజల మన్ననలు పొంది అందరి ఆత్మీయభావాలు పొందిన మహానాయకుడు, నిగర్వి, అహంకారం తెలియని మనిషి, ఎవరు ఏ ఆపద నుంచి వచ్చిన ఆపద్బాంధవుల్లో నేనుంటానంటూ భరోసానిచ్చే మహామనిషి శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు మరియు గొప్ప గొప్ప ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతారని చెప్పి మరొక్కసారి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ హ్యాపీ బర్త్డే టు ప్రజన్న. నంద్యాలలో ట్రాఫిక్ నేర నియంత్రణలో భాగంగా ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఆటో డ్రైవర్లకు, ఓనర్లకు యూనియన్ నాయకుల సమక్షంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఆటోలకు ఆర్సీ, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్, పొల్యూషన్ సర్టిఫికేట్, ఆటోలకు 4 వైపుల నెంబర్ ప్లేట్ ఏర్పాటు, ఆటో డ్రైవర్లకు లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని సిఐ సూచించారు. ఈ విధంగా ఉన్న వాటికి పోలీస్ కోడ్ నంబర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, లేని పక్షంలో అటువంటి వాహనాలను సీజ్ చేసి రవాణా శాఖ వారికి అప్పచెప్పడం జరుగుతుందని హెచ్చరించారు. ఆటో డ్రైవర్లు, ఓనర్లు, యూనియన్ నాయకులు సహకరించాలని కోరారు. నిజాయితీ పనులు కరెక్ట్ గా చెప్తాడు. 12 నుంచి 15 మంది. అదే నేను చెప్పే, ఇప్పుడు ప్రమాదం అనేది మనం చేస్తేనే కాదు, మనకు తెలియకుండా కూడా మన దగ్గరికి వస్తుంది. నువ్వేమన్నా దాన్ని కంట్రోల్ చేయగలవా? ఎవరి వల్ల కాదు. అప్పుడు ఎవరు బాధ్యత వహించే చెప్పు అయిపోతుంది స్టేట్ లెవెల్లో. గుర్తు పెట్టుకోండి, చిన్నపిల్లల్ని మాక్సిమం 6 లేకుంటే 10 ఫీట్ లో ఉండాలి. మీ పక్కన కూర్చోబెట్టుకోవద్దండి, ఎందుకంటే పిల్లోళ్లకు బ్యాలెన్స్ ఉండదు. బ్యాగులు ఉంటాయి, పెద్ద పెద్ద బ్యాగులు ఉంటాయి, బ్యాలెన్స్ ఉండదు. కింద మాక్సిమం మీరు 6 కంటే ఎక్కువ ఉందంటే మాత్రం నేను ఆటో సీజ్ చేస్తా. చూడండి చెప్తున్నా, స్కూల్ పిల్లలు ఎవరైతే తోలే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి చెప్పుకోండి. ఎందుకంటే నేను ఎన్ని గంటలకు తిరుగుతాను తెలుసు కదా, టౌన్ లో మీకు తిరుగుతానే ఉంటా 5:30 నుంచి. మీరు చాలా మంది చూసింటారు, చాలా మంది చూసింటారు కూడా. వేసుకోవాలా కంపల్సరీ యూనిఫాము. దీంట్లో ఓనర్స్ ఎంత మంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఓనర్ కమ్ డ్రైవర్ సంతోషం. ఇంకోటి, ఆటో స్టాండ్లను మేము ఫైనలైజ్ చేస్తాం. అలా మాట్లాడి ఇప్పుడు వరకు మేము ఏ ఆటో స్టాండ్లకి ఎట్లా పెట్టుకోవాలని చెప్పినామో అట్లనే పెట్టుకోవాలి. మేము ఎస్ఎన్ గేట్ ఆటో స్టాండ్కి ఇంతవరకు టచ్ చేయలేము మేము, ఎందుకంటే వాళ్ళు బాగా నీట్గా ఉన్నారు, నీట్గా పెట్టుకున్నారు. వాళ్ళను మాకేం వాళ్ళ దగ్గర నుంచి. ఈరోజు మన నంద్యాల జిల్లా
ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మరియు మన డిఎస్పీ నంద్యాల డిఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఆటో వాళ్ళకి నంద్యాల టౌన్ లో ఉండే ఆటోలకు చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చే ఆటో డ్రైవర్లకు ఓనర్లకు ఈరోజు ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏమంటే డ్రైవర్లు వాళ్ళ ప్రవర్తన ఎట్లుండాలి, వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించాలి, ట్రాఫిక్ రూల్స్ ఏ విధంగా అనుసరించాలి అన్న సబ్జెక్టు మీద వాళ్లకు ఈరోజు సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు ఆటో డ్రైవర్ల మీటింగ్ లో ప్రతి ఆటో డ్రైవరు తన బండికి రెగ్యులర్ గా 4 సైడ్స్ నెంబర్ ప్లేట్ వేసుకొని ఉండాలి. అదే విధంగా యూనిఫామ్ ధరించి ఉండాలి. ముఖ్యంగా లైసెన్స్ బండి డ్రైవర్ కి కంపల్సరీ లైసెన్స్ ఉండాలా, ఆర్సీ ఉండాలా, తర్వాత బండికి ఇన్సూరెన్స్ చేయించుకొని ఉండాలా, ఫిట్నెస్ చేయించుకొని ఉండాలా, తర్వాత పొల్యూషన్ ఉండాలా. ఈ 5 సర్టిఫికేట్లు ఏ ఆటోను సెర్చ్ చేసినా సర్ప్రైజ్ చెక్ చేసినా ఇవన్నీ ఉండాలా అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అదే విధంగా నంద్యాలలో క్రమేపీ 10,000 ఆటోలు సుమారుగా ఒక 10,000 ఆటోలు ఉన్నట్టు మనకు అప్రాక్సిమేట్ గా తెలుస్తుంది. వీళ్లకు రెగ్యులర్ గా వీళ్ళకి కంట్రోల్ లేదు. వీళ్ళను కంట్రోల్ తీసుకురావడానికి ఒక స్ట్రీమ్ లైన్ చేయడానికి ఎన్ని ఆటోలు ఉన్నాయని చెప్పి మనకు ఇమీడియట్ గా డేటా చూసుకోవడానికి, ఏదన్నా ఒక నేరం జరిగినప్పుడు ఒక డేటా ఈజీగా డేటాను డెవలప్ చేయడానికి వీళ్లకు మనము ఒక పోలీస్ కోడ్ అనేది నెంబర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ నంబర్ ఇవ్వాలంటే ప్రతి ఆటోకి డ్రైవర్ కి ఇప్పుడు మేము చెప్పిన డ్రైవర్ కి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్, తర్వాత ఫిట్నెస్, ఈ అన్ని సర్టిఫికేట్స్ అప్డేట్ ఉండి వ్యాలిడ్ ఉంటేనే నెంబర్ ఇస్తామని చెప్పినాము. నెంబర్లు కూడా ఈ మనకు ఈ సెప్టెంబర్ నెల కాబట్టి అక్టోబర్ 1వ తారీఖు నుంచి నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 రోజులు వాళ్లకు ఒక కుషన్ పీరియడ్ అంటే వాళ్లకు ఈ ఆటోలకు ఏవైతే డాక్యుమెంట్ ల్యాప్సెస్ ఉన్నాయో అవన్నీ అప్డేట్ చేసుకొని అన్ని అప్డేట్ గా పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ 1వ తారీఖు నుంచి వీళ్లకు నెంబర్లు ఇస్తాము. ప్రతిరోజు ఒక 20-30 ఆటో డ్రైవర్లు వచ్చి నెంబర్లు తీసుకొని పోవాలి. వాళ్ళు వచ్చేటప్పుడు కూడా వాళ్ళ ఆటోకి సంబంధించిన రికార్డ్స్ అన్ని, ఇప్పుడు మేము చెప్పిన రికార్డ్స్ అన్ని జిరాక్స్ కాపీ తెచ్చి ఒక కాపీ పోలీస్ స్టేషన్ లో ఇవ్వాలి. తర్వాత ఈ టార్గెట్ ఒక 1 మంత్ లో మాక్సిమం వర్కౌట్ చేస్తే ఒక 1 మంత్ లో అయిపోతుంది. 1 మంత్ తర్వాత స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతా ఉంది. స్పెషల్ డ్రైవ్ అంటే ఏవైతే నెంబర్లు ఉండవో, పోలీస్ నెంబర్లు ఉండవో వాటినంతా ఆటోలనంతా సీజ్ చేయడం జరుగుతుంది. మేం సీజ్ చేసి మేం ఫైన్ వేయడం అంటూ ఉండదు. ఈ సీజ్ చేసిన ఆటోలన్నీ ఎంవీ ఇన్స్పెక్టర్ కు పంపించి వాటి ద్వారా ఎంవీ యాక్ట్ వైలేషన్స్ ఏమేమి ఉన్నాయో దాని ప్రకారం అంతా ఫైన్లు ఇంపోజ్ చేయడం జరుగుతుంది. మేం ఫైన్ వేస్తే కొద్దిగా అమౌంట్ తో పోతుంది. ఎంవీ ఇన్స్పెక్టర్ కు పంపిస్తే మేజర్ అమౌంట్ పడుతుంది. వాళ్ళ కుటుంబాలు కూడా ఇబ్బందులు పడతాయి. అందుకే మేము అన్ని వాళ్లకు దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్త చర్యగా వాళ్లకు హెచ్చరిస్తూ సలహా ఇచ్చినాము. వీళ్ళు ఇవన్నీ చేపించుకుంటే ఆటోలకు నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత లేకపోతే కఠినంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నీ తప్పక తీసుకుంటాము. దీనికి కూడా ఆటో డ్రైవర్లను, యూనియన్లను, వీళ్ళకి సంబంధించిన యూనియన్లను కూడా పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరినాము. వాళ్ళు కూడా అన్ని విధాలుగా సహకరిస్తాం సార్ అని చెప్పారు. వాళ్ళు కూడా ముఖ్యంగా దీంట్లో ఎటువంటి ఇబ్బందులు వాళ్ళకు పెట్టాలని గాని వాళ్ళని ఇబ్బంది కలగజేయాలని మా ఉద్దేశం కాదు. నంద్యాల టౌన్ జిల్లా అయింది కాబట్టి దీనికి ఒక జిల్లాకుండే క్రెడిబిలిటీ రావాలి కాబట్టి అన్ని రెగ్యులరైజ్ ట్రాఫిక్ పరంగా మేమేమేం చేయాలో అవన్నీ చేస్తా ఉన్నాము. తర్వాత కూడా వీళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా నోటీసులో తీసుకొని రమ్మని చెప్పినాము. అవి మేము తీర్చదగినవి ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మా వంతు సహాయ సహకారాలు వాళ్ళకి అందిస్తామని చెప్పినాము. అట్లా నంద్యాల ప్రజలకు కూడా ఈ యొక్క కార్యక్రమము సక్సెస్ఫుల్ గా జరగడానికి మీరు ఇచ్చిన ప్రోత్సాహము, మీడియా గాని, నంద్యాల ప్రజలు గాని, నంద్యాల ట్రాఫిక్ పోలీసులకు ఇచ్చిన సహకారము ప్లస్ ప్రోత్సాహము వలన మేము కూడా ముందు ఇంకా కొద్దిగా మంచి పనులు చేస్తూ పోలీసు వ్యవస్థకు మంచి పేరు తీసుకురావాలని ఈ కార్యక్రమం, ముఖ్యంగా ఈ కార్యక్రమము ఇంతకు ముందు ట్రాఫిక్ లో చేపట్టిన కార్యక్రమాలకు ముఖ్య కారకులు మా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బంది. వాళ్ళందరూ సహకరించి వాళ్ళు కష్టపడి శ్రమటోర్చి పని చేయడం వల్లనే, ఉద్యోగ ధర్మం నెరవేర్చడం వల్లనే మనం ఈ రోజు అంతో ఇంతో
చెప్పుకోదగిన విధంగా ప్రజలలో మనం మన్ననలు పొందుతా ఉన్నాము. అదే విధంగా మా మెన్నుకు కూడా సిబ్బందికి తెలియజేయడం ఏమంటే మీరు కూడా ఇదే విధంగా సహకరించి ప్రజలలో మంచి పేరు తీసుకొని రావాలని చెప్పి కోరుకుంటూ ప్రజలకు కూడా ఈ ట్రాఫిక్ అవాంతరాలను తొలగించడానికి ట్రాఫిక్ రూల్స్ పాటించడానికి సహకరించవలసిందిగా కోరుచున్నాం. కేవలం ఆటో డ్రైవర్లకే పెట్టాం, ఎవరు కూడా వినియోగించుకోలేదు. దాదాపు ఒక 500 మంది వినియోగించుకుంటారు, మిగతా వాళ్ళు ఎవరు కూడా వినియోగించుకోలేదు. ఎగ్జామ్ లేకుండా కూడా పరీక్షణ చేద్దామని చెప్పేసి కూడా మేము అడిగినాం, అయినా ఇప్పటి వరకు కూడా లేదు. కానీ అటువంటి లేని వాళ్ళ కోసము మనం కూడా ఏం చేయలేము. కాబట్టి ఇప్పటికైనా సార్ అవకాశం ఇచ్చినాడు, మళ్ళీ చేసుకున్నాము. అదే విధంగానే ఇన్సూరెన్స్ మనం ఆటో తోలేదే మన కుటుంబాలను కాపాడుకోవడం కోసం, అటువంటి కుటుంబాన్ని రోడ్డు పాలు కాకుండా ఉండడం కోసమే మనల్ని కాపాడేది ఇన్సూరెన్స్. అటువంటి ఇన్సూరెన్స్ లేకపోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేసుకోండి, దానికి యూనియన్ గా మేము కూడా సహకరిస్తాము. కాబట్టి ఇటువంటివన్నీ ఖచ్చితంగా సూచనలు పాటించాల్సిందే. అదే విధంగానే సార్ చెప్పినట్లు కొన్ని స్టాండ్లకు సంబంధించి వాళ్ళ సూచనల మేరకు మనం వెళ్దాము. కొంత అవకాశం ఉంటే పర్మిషన్ కూడా అడిగి ఉందామని చెప్పేసి నేను అడుగుతున్నాను. నంద్యాల పట్టణం సలీం నగర్ లో నివాసం ఉంటున్న ఓ ఉపాధ్యాయుడు సైబర్ నేరగాల చేతిలో మోసపోయి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన బాధితుడు సైబర్ నేరగాల ఒత్తిడులు భరించలేక సూసైడ్ నోట్ రాసి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తాను అప్పులు తీర్చలేక ఇలా చేశానని తెలిపాడు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిన్న నంద్యాల టౌన్ సలీం నగర్ లో ఒక గవర్నమెంట్ టీచర్ సయ్యద్ ఖలీల్ అహ్మద్ అని చెప్పి సూసైడ్ చేసుకున్నారు ఊరేసుకొని ఇంట్లో ఎవరు లేని టైంలో. దీనికి కారణం ఏమంటే ఆయన ఒక ఆన్లైన్లో యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడు. ఆ అమౌంట్ వితిన్ 2 monthsలో ఎక్కువ అంటే ఎన్హాన్స్ అయింది, బాగా మంచి రాబడి వచ్చిందని చెప్పి ఆయనకు ఆశ కల్పించి ఆ టైటాన్ ఎఫెక్స్ యూకే అని చెప్పి ఒక కంపెనీ, ఇది ఆన్లైన్ కంపెనీ. ఇది దీంట్లో మీ అమౌంట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసడానికి చాలా ఇంతలో ఎక్కువైందని చెప్పి ఆయనకు ఆశ కల్పించి మీరు ఇంకా దీని ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ అని చెప్పి ఒకసారి 79,000, మళ్ళా నెక్స్ట్ డే ఈ మెయింటెనెన్స్ అని చెప్పి ఒక 40,000, ఇట్లా ఈ విధంగా మొత్తానికి ఒక 5 లక్షల రూపాయలు ఆయనతో వితిన్ ఒక 10 days లోపల అమౌంట్ వేసుకున్నారు. తీరా వేసుకున్న తర్వాత విత్డ్రాల్ అమౌంట్కు వాళ్ళు అలో చేయలేదు. విత్డ్రా చేయము, నేను మోసం చేసామన్నట్టు అన్నారు కంపెనీ వాళ్ళు. దానికి ఆ మనస్తాపం చెంది ఆ ముగ్గురు ఈ కంపెనీ ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళ మీద ఆయన నా చావుకు వాళ్ళే కారణం అని చెప్పి ఒక వీలునామా రాసి సెల్ఫీ తీసి సూసైడ్ చేసుకోవడం జరిగింది. భార్య కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసినాము. ఐటీ యాక్ట్, తర్వాత చీటింగ్, అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్ అని చెప్పి ఈ సెక్షన్ల మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సో మేము చేసే అప్పీల్ ఏమంటే దయచేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ముఖం తెలియని వెబ్సైట్స్, తర్వాత ఆన్లైన్లో పరిచయమైన వాళ్ళని మీరు నమ్మవద్దు. దయచేసి మీకు బాగా తెలిసిన వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయండి. అది గవర్నమెంట్ ప్రైవేట్ కంటే గవర్నమెంట్ దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలని మేము కోరుతున్నాము. ఈ అంటే క్షణికావేశము, తర్వాత ఏమి మనం ఇంత డబ్బు అప్పు తీసి కట్టినాము అది వస్తువులనే ఒక బాధలో మంచి భవిష్యత్తు ఉన్న 40 సంవత్సరాల ఒక యంగ్ టీచర్ సూసైడ్ చేస్తున్నారు. చాలా బాధాకరం ఇది. సో కాబట్టి దయచేసి పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఆన్లైన్ మోసాలు మనకు గుర్తెరగాల. చాలా మంది అంటే చార్టెడ్ అకౌంటెంట్స్, తర్వాత వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా ఈ మధ్యలో ఇది ఆన్లైన్ మోసాలకు గురవుతున్నారు. దయచేసి మీరు విజ్ఞతగా ఆలోచించి 10 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. నంద్యాల జిల్లా గోస్పాడు మండలం సాంబవరం గ్రామానికి చెందిన మండల నారాయణ అనే రైతు మంగళవారం మధ్యాహ్నం తన పొలానికి పురుగుమందు పిచికారీ చేసి అటు తర్వాత సమీపంలోని కేసీ కెనాల్ కాలువలో శుభ్రం చేసుకుంటున్న సందర్భంలో ప్రమాదవశాత్తు జారి నీటిలో పడి ప్రవాహ వేగానికి కొట్టుకుపోయి మృతి చెందడం జరిగింది. బుధవారం మృతదేహాన్ని కనుగొనడంతో నంద్యాల ప్రభుత్వ సర్వజన హాస్పిటల్ కు తరలించి పోస్టుమార్టం నిమిత్తం ఉంచడం జరిగింది.
వ్యవసాయం మందులు చల్లనికి పోయి కేజీ కెనాల్ దగ్గరికి వచ్చి కాళ్ళు కడుక్కోనికి దిగాడు. అక్కడ ఉండే పాచి తట్టుకొని కాలు జారి కింద పడిపోయాడు. వాటర్ ఎక్కువ అయ్యి ఇంకా తిరుక్కొని రాలేక కొట్టుకొని పోయాడు. ఎప్పుడు జరిగింది అది? నిన్న జరిగింది. నిన్న మధ్యాహ్నం 2:30 జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.